హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాక్టరీ. ఇది నిజాలు నిగ్గు తెరిచే ఒకానొక షో. ఇందులో భాగంగా ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ చెలరెగుతుంది. అదేంటంటే కేరళ వైనాడు ఇష్యూలో ఆ, ఒక గొడవ. ఆ గొడవ ఏంటంటే ఏనుగుని, గర్భంతో ఉన్న ఏనుగుని చంపడము అనేది, వాళ్ళు కరోనా సమయంలో చంపడము అనేది అతిపెద్ద పాపంగా పరిగణించి ఆ పాపం కాస్త ఈ రోజున వయనాడుని అట్టుడికిస్తోంది. వయనాడు ఆ రోజుల్లో ఏనుగును చంపిన ఒక ఇష్యూ ఈ రోజున వయనాడుకి సంబంధించి విధ్వంసంగా మారింది అనేది ఒక పెద్ద టాపిక్. మీరు చూపిస్తా ఉండండి. ఇది మీ అందరికీ గుర్తుందా? కరోనా ఫస్ట్ వేవ్ టైంలో కేరళలో గర్భవతి అయిన ఏనుగుకు కొంతమంది గ్రామస్తులు పైనాపిల్ లోపల బాంబు పెట్టి తినిపించి చంపారు. ఆ గ్రామం పేరు దిశ మల్లాపురం. అది ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడడంతో ఆ గ్రామం పూర్తిగా కనుమరుగైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఏనుగులు దాదాపుగా దేవాలయాల్లో పవిత్ర జంతువులుగా ఉంటాయి. అయినా కొందరు చేసిన పాపానికి ఆ ఊరే కనుమరుగైపోయింది. కర్మ ఎవరిని వదలదు. దానికి యూఆర్ఎల్ అడ్రస్ లేకపోయినా సరే అది వెతుక్కొని వచ్చి మరీ వెంటాడి వేధిస్తుంది అని చాలా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు దీని తరఫున ఇక్కడ ఒక కుర్రాడు ఇదే గ్రూపులో ఈ విధంగా లవ్ సింబల్ పెట్టి డిస్కస్ చేస్తే దాని మీద ఒరే జాకీ నువ్వు సంతోషపడుతున్నావా బాధపడుతున్నావా అనగానే వెంటనే అతను బాధపడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా గ్రూపుల్లో కూడా ఇది ఈ గ్రూపులు ఏ గ్రూపులు హిందూ గ్రూపులు ఆ గ్రూపుల్లో ఈ గ్రూపుల్లో కొంత డిస్కషన్గా మారింది. మనము ఇప్పుడు దీని మీద కామెంట్ ఇది ఎంతవరకు సమంజసము? చంద్ర ఇతన్నే మనం అడిగి తీసుకుందాం. ఈ గ్రూపుల్లో ఇతను ఎందుకు ఇట్లా పెట్టాడు? ఫస్ట్ చూడండి, లవ్ పెట్టాడు అంటే దాని అర్థం ఏంది అనేది 9573547493 అడిగి తెలుసుకుందాం అసలు ఏంది ఈ వాదన తెర మీదకి రావడం. 97539547 హలో చంద్ర. అయితే నువ్వు ఈ ఏనుగుకి ఏదో రియాక్ట్ అయినట్టున్నావు. ఆ ఏనుగు గొడవ ఒకటి నడుస్తుందో పక్క తెలుసా నీకు? ఎవరు రియాక్ట్ అయింది? నువ్వేగా లవ్ సింబల్ పెట్టావు. పెట్టిందేమో ఉదయ్ ఆలపాటి. గోపి ఏమో అరే నువ్వు సంతోషిస్తున్నావా బాధపడుతున్నావా నాకు అర్థం కావట్లేదా అన్నాడు. ఏంది అసలు నువ్వేమంటావు? అసలు ఓవరాల్ గా నువ్వేమంటావు ఓవరాల్ గా అంట? అది తప్పే కదా. ఏది బాంబులు పెట్టి జంతువులు కాల్చరు తప్పే కదా. ఇప్పుడు బాంబులు పెట్టి జంతువుని చంపడం అనేది ఓల్డ్ పురాణ జమానాలో జరిగింది. అది నువ్వే చెప్పావు. 2020లో జరిగింది కరోనా సమయంలో. అయితే ఏ ఘటన జరిగిన ప్రాంతం ఈరోజు మట్టి కొట్టుకుపోయింది 4 ఏళ్ల తర్వాత. అంటే ఈ విధంగా అది దాని శాపం తగిలి అలా జరిగింది. గతంలో ఏం జరిగిందంటే అయ్యప్ప దగ్గరికి మహిళలు పోయారనే కోణంలో అప్పుడు మళ్ళీ వరదలు జరిగినాయి అని అన్నారు. ఇప్పుడు ఏనుగును చంపడం వల్ల ఆ ఊరే కొట్టుకుపోయింది అంటున్నారు. ఏంటి ఈ నమ్మకాలు నిజమేనా? ఇట్లా జరుగుతాయా? అవకాశం ఉందా? దాని విషయం నేనేమి నాకు దాని గురించి నేను ఇది కానీ ఒక జంతువుని అవసరంగా చంపడం అనేది బాబుని కాల్చడం అనేది తప్పు కదా. అది జరిగిపోయింది సార్. ఇప్పుడు లాజిక్ ఏంటంటే వాడు దానిలో పోస్ట్ లో గురించి నేనేమి దాని గురించి నాకు ఏం అభిప్రాయం ఉందా. వాటి మామూలుగా ఏంటంటే జరుగుతూ ఉంటాయి. అదే ఇప్పుడు కొత్తది కాదేది. అలాంటి చాలా మంది చెప్తూనే ఉన్నారు. జరిగినట్టు వాళ్ళు అలా పోల్చుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది అంటే దాని మీద మీరు ఆ గ్రూప్ లో రియాక్ట్ అవ్వడం కూడా చాలా మందికి డిస్టర్బెన్స్.
చూసారు కదా ఓవరాల్గా అయితే ఇప్పుడు లింక్ వచ్చి ఆ విధంగా పడిందన్నమాట. ఈ ఏనుగును ఆ రోజున చంపిన ఒక శాపం కారణంగా ఈరోజు వైనాడు విధ్వంసం జరిగింది అనేది వీళ్ళందరూ మాట్లాడే ఒక మాటగా తెలుస్తుంది. అది ఎంతవరకు సమంజసం ఏంటి అనేది మనం పబ్లిక్ని అడగాలి. ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో. అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ గతంలో అయ్యప్ప స్వామి దగ్గరికి మహిళలు పోయారు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ విధ్వంసం ఆ రోజు జరిగింది అని అన్నారు. ఇప్పుడు చూస్తే ఏమో ఆ రోజున మీరు మల్లాపురం అనే ఊర్లో ఏనుగులు చంపారు 4 ఏళ్ల క్రితం. ఈ రోజు ఆ ఊరే లేకుండా పోయింది. బేసిక్ గానే ఈ ఆలయాలకి ఏనుగుల యొక్క సేవ జరుగుతూ ఉంటది. ఈ దేవుడి శాపం ఇదంతా అనేది ఒక కామెంట్. ఆ తర్వాత ఏంటి గజేంద్ర మోక్షం అని మీకు హిందూ పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో ఒక స్టోరీ ఉంటుంది. మొసలి పట్టుకుంటే ఆయన తన బలాన్ని మర్చిపోయి ఇక లాస్ట్కి నువ్వే దిక్కు దేవుడా అంటే వచ్చి దేవుడు వెంటనే వచ్చి కాపాడాడు అనేది ఇంకో సబ్జెక్టు. దేవుడు అనే విషయం అంటే అది వాళ్ళ పర్సనల్ అది. దాని గురించి మనం డిస్కస్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ నేను నిన్నే ఎందుకు అడగాల్సి వస్తుందంటే నువ్వు లవ్ సింబల్ పెట్టావు. ఆ తర్వాత గోపి అనేవాడు నీకు నువ్వు ఏడుస్తున్నావా బాధపడుతున్నావా నవ్వుతున్నావా అర్థం కాలేదు అనడంతో మళ్ళీ నువ్వు ఏడుస్తున్న ఒక సింబల్ పెట్టావు. కరెక్ట్ కరెక్ట్. అది బై మిస్టేక్ అది వచ్చింది. అర్థమైంది. ఓవరాల్ గా అయితే నువ్వు అలాంటి మతానికి సంబంధించిన వాటిల్లో దూరంగా ఉంటానంటావు. మామూలుగా రియల్ ఒపీనియన్ అయితే ఓన్ ఒపీనియన్ కాకుండా మామూలుగా అయితే ఒపీనియన్ ప్రకారం అయితే అంటే విశ్వాస ప్రకారం దేవుడి మీద విశ్వాసం అయితే అది కరెక్టే. ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. నువ్వు బేసిక్ గా నాకు తెలిసినంత వరకు ఒక క్రిస్టియన్ పాస్టర్వి. ఓకే. ఏ దేవుడైనా కూడా అవునులే తప్పు చేస్తే విశ్వాసి అన్ని మత విశ్వాసాలని విశ్వసిస్తాడు అనేది ఒక నానుడు ఉంది. ఏ మతం అయినా ఖచ్చితంగా అది కరెక్టే. అకార్డింగ్ టు ఫెయిత్ తప్పు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ఫెయిత్. దేవుని దృష్టికి తప్పు చేస్తే ఎవరినైనా కూడా శిక్షిస్తాడు ఆయన. ఓకే ఓకే. అది కరెక్టే. కాబట్టి ఒక క్రిస్టియన్ అయినా నువ్వు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న కొన్ని నమ్మకాలు ఆమోదయోగ్యమైనవే. నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. ఆ రోజున మల్లాపురంలో ఏనుగుని బాంబు పెట్టి గర్భవతి ఏనుగది బాంబు పెట్టి మహిళా ఏనుగు లేడీ ఎలిఫెంట్ మదర్ ఎలిఫెంట్ అది దాన్ని చంపడము తప్పే అని నువ్వు డిక్లేర్ చేసావు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాణిని అనవసరంగా బలియడం అనేది తప్పది. దానికి కరోనా ఉందని ఊరికి కరువు లేదని ఊరికి ఇప్పుడు వెళ్ళి ఓకే. సో దాన్ని ఆ విధంగా చంపడం అనేది తప్పు. రెండోది అకార్డింగ్ టు ఫెయిత్ తప్పు చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తారనేది ఒక రోజు జరుగుద్ది, శిక్ష పడుద్ది. దానితో కేరళ నిండా క్రిస్టియన్లు ఎక్కువ ఉంటారు. ఎవరు ఎక్కువ ఉన్నారు? క్రిస్టియన్ ముస్లిం హిందూ అని కాదు. ఓకే. పాప చింతన ప్రకారం మాట్లాడితే ఒక జీవిని అన్యాయంగా చంపడం అనేది నేరభూయిష్టము, తప్పే. అందువల్ల ప్రకృతి శపించక మానదు, ప్రకోపించక మానదు క్లైమ్ చేసావు నువ్వు. ఎవరైనా వాడి క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఓకే తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. ఇంకేం విషయాలు అయిపోదా? అయిపోయింది. ఓకే, నేను మళ్ళీ చేస్తా ఉండు. సరే. చూసారు కదా, ఒక క్రిస్టియన్ హిందూ శాస్త్రం ప్రకారం ఆలయాలకి ఏనుగుల్ని బహుకరిస్తూ ఉంటారు. అవి హిందూ దేవుళ్ళ సేవలో తరిస్తూ ఉంటాయి. అలాంటి ఏనుగును చంపడం వల్లే మీరు దుర్మార్గులారా
ఈ రోజున మల్లాపురం అనే ఒక కేరళ గ్రామం కొట్టుకుపట్టిపోయింది, మట్టి కొట్టుకుపోయింది అనేది కామెంట్.